లక్ష చీరలతో 90 అడుగుల్లో చేసిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతిని చూడడానికి వెళ్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా మనకి వైజాగ్లోని లక్ష చీరలతో చేసిన వినాయక స్వామిని అయితే చేశారు కదా, శ్రీ 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 సుందర వస్త్ర మహాగణపతిని. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ అంతా మాకు వెళ్ళటానికి కుదరలేదు ఆఫీస్ వర్క్ వల్ల. ఇంకా అందుకే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ వైజాగ్ సైడ్ నుంచి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈవినింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎందుకు అంటే ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉంది అండ్ రోడ్ కూడా వర్క్ అవడంతో కొంచెం లేట్ అయితే అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి చిన్నపాటి ఎగ్జిబిషన్లా కూడాను ఉంది. అన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. మనకి అన్నీ అమ్ముతున్నారు, లైక్ జ్యువెలరీ అని లేదనుకుంటే ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి అరౌండ్ 7 o'clock అయిపోయింది నైట్. బట్ క్రౌడ్ అయితే మాత్రం చాలా ఉన్నారు. ఇదైతే మనకి ఎంట్రన్స్, బట్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా పంపించట్లేదు. ఇప్పుడు ఈ సైడ్ చూపిస్తున్నాను కదా, ఈ సైడ్ నుంచి వెళ్ళి మనకి క్యూ ఉంటుంది. సో ఆ క్యూలో మనం నించోవాలి. మాకైతే అంటే చూడడానికి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉన్నట్టే అనిపిస్తున్నా మనకి టైం మాత్రం ఎక్కువ పట్టేస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వెళ్ళట్లేదు. లైక్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనుకుంటారు లోపల. సో లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్తేనే కదా మళ్ళీ బయట వాళ్ళకి పంపించాలి. అందుకే ఎక్కువ టైం అయితే మనకి పట్టేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుందంటే మనకి గాజువాకలోని లంకా గ్రౌండ్ అంట. లంకా గ్రౌండ్లో ఉంది. అంటే ఆపోజిట్లో మనకి సిఎంఆర్ అండ్ డైనాక్స్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఉంటుంది ఈ లంకా గ్రౌండ్ అనేది. సో అక్కడైతే మనకి లక్ష చీరలతో పట్టు చీరలతో చేసిన వినాయక స్వామిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా 1.5 hours తర్వాత అయితే మేము లోపలికి వెళ్ళాము. చూడడానికి చిన్నగా 4-5 క్యూలు ఉన్నప్పటికీ టైం అయితే పట్టేసింది. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటాము అని ఒక్క సెకండ్ లోపలే కరెంట్ అయితే పోయింది. అంటే లోపల ఏదో షార్ట్ సర్క్యూట్ అయిందంటే దానివల్ల పవర్ కట్ అనేది అయింది. ఇంకా పవర్ కట్ అయింది, అంత టైం క్యూలో నించొని చూడకుండా అయితే స్వామిని దర్శించుకోకుండా వెళ్ళిపోలేము కదా, అందుకని అయితే మేము పవర్ వచ్చేంత వరకు అక్కడే ఉన్నాము. అండ్ మీరు ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసి మీకు ఒక సెలబ్రిటీ కనిపిస్తారు. ఐ థింక్ తను డీ డాన్సర్ అనుకుంటా, పండు అంటారు కదా, తన రియల్ నేమ్ అంతా నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు. సో తనైతే వచ్చారు. ఇంకా అదే టైంలో ఇంకా మేము కూడా తనను చూసాము. బట్ చాలామంది ఫోటోలు తీసుకున్నారు, బట్ మేమైతే వెళ్ళైతే ఏం ఫోటోలు తీసుకోలేదు. తనైతే ఉన్నారు. ఇంక ఇక్కడైతే నేను సుందర వస్త్ర మహాగణపతి ప్రసాదంగా కూపెన్ కూడాను తీసుకున్నాను. అండ్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అయితే బాగానే చేసుకున్నాము. అండ్ అక్కడ ఒక ఆయనకి ఇచ్చి అయితే ఫోటో తీయమని చెప్తే వాళ్ళు మాకు ఫోటో కూడా తీశారు. అండ్ మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు స్వామి కూడా ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు చిన్న గుహలా కూడా పెట్టారంట. బట్ వాటికైతే టికెట్ ఉంది. దీన్ని దర్శించుకోవడానికి అదంటే మనకి వస్త్ర గణపతిని దర్శించుకోవడానికి అయితే ఎలాంటి టికెట్ మనకి లేదండి, ఫ్రీ దర్శనమే మనం చేసుకోవచ్చు. బట్ పక్కనే ఉన్న విష్ణు సమేత లక్ష్మీదేవిని అలాగే పక్కనే ఉన్న శ్రీకృష్ణుని గుహని దర్శించుకోవాలంటే మాత్రం మనం టికెట్ తీసుకోవాలి. అరౌండ్ 30 rupees 20 rupees ఉన్నాయి. రెండింటికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఇంకా మేము బయటకు వచ్చేసి అన్ని స్టాల్స్ అయితే చూసేసాము. ఇంకా ఫుడ్ స్టాల్స్ అండ్ ఇలా జ్యువెలరీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. వేదుకన్నా ఏడుస్తాడని చెప్పైతే వేదుకన్న కోసం ఒక బొమ్మ అయితే కొనుక్కున్నాను అంతే. బట్ చూడడానికి చాలా బాగుంది. ఇదైతే మనకి September 16th వరకు ఉంటుందంట. 17th నిమజ్జనం అనుకుంటాను. ఇంకా మీరు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే వెళ్ళండి. గాజువాక్లో మనకు ఉంది లంకా గ్రౌండ్స్ అని చెప్పాను కదా, ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంకా మేము ఫైనల్గా అయితే విజిట్ చేసేసి రిటర్న్ అయిపోయాము. మాకు అరౌండ్ 4 hours అయితే అయిపోయింది కంప్లీట్గా అంతా అయ్యేసరికి. అంతేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కోటి లింగాలతో చేసిన వినాయక స్వామిని కూడా చూపించేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.